హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మీరు ఆల్రెడీ తమ్మునేలో చూసినట్లుగానే మనకి టీఎస్ ఎంసెట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటైతే రిలీజ్ చేశారు. సో ఇవాళ మనం ఏం మాట్లాడదామంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏముంది, ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఛాన్సెస్, అండ్ అలాగే మనకు ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, వాటి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏముంది, సో ఇలా ఓవరాల్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ కట్ మాట్లాడదామండి. ఓన్లీ రిలేటెడ్ టు టీఎస్ ఎంసెట్ అనమాట. సో ఐకార్కి మళ్ళీ 20% ఉంటుంది అనమాట మన స్టేట్లో రిజర్వేషన్. సో ఐ అలాట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఆ కాలేజ్ ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి, సో దట్ మీకు ఏంటి ఓవరాల్గా ఏంటి అనేది మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని యూస్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి, చాలా వర్త్ఫుల్. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే వదిలేశాడు ఇవాళ మెరిట్ లిస్ట్తో పాటు. ఏంటంటే ఇది మెరిట్ లిస్ట్ కానీ ఇందులో వచ్చిన వాళ్ళందరూ సీట్స్ వస్తాయని మేము చెప్పట్లేదని కానీ, సో సంథింగ్. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు, మీకు ఏదే అనెక్షర్స్ ఉన్నాయో, ఫార్మర్స్ కోటా కానీ, లేదా రూరల్స్ కోటా కానీ, లేదా ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నాయో, ఇవన్నీ పర్టికులర్గా మ్యాండేటరీ అని చెప్తున్నారు అనమాట, ఒరిజినల్వి. అదేంటంటే ఎందుకు అంటే, మీకు అలాట్మెంట్ జరిగిన తర్వాత కాలేజ్ దగ్గర మళ్ళీ వీళ్ళు ఒక ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట ఆఫీసర్స్ ద్వారా. సో అప్పటికి మీకు ఇవన్నీ పక్కగా ఉండాలి. సో ఇన్ కేస్ మీ దగ్గర ఏ అయినా సరే ఫేక్ అని తెలిస్తే మాత్రం క్యాన్సిల్ చేస్తారు అండ్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు, లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే, మీకు కింద వచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో ఇవాళ, ఆ మెరిట్ లిస్ట్లో మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా లేదా ఏ చిన్న మిస్టేక్ మీద ఉన్నా సరే, ఈ 5th డేట్ 9th సెప్టెంబర్ 5th ఈవినింగ్ 5 PM మీరు ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అసలు ఏంటిదని మీ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా అందులో మెన్షన్ చేస్తూ, అర్థమైంది కదా. సో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకైతే మెయిల్ చేయాలి. అది ఎప్పటిలోగా అంటే 5th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM అయితే మీరైతే చేయాలి. సో ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ వన్స్ మీరు 5 PM తర్వాత చేస్తే లేట్ రిజిస్ట్రేషన్ ఫీ లాగా సంథింగ్ ఫీ కడితే అప్రూవ్ చేస్తారంటే అదేం ఉండదండి. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళు సింపుల్గా కన్సిడరే చేయరనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి, కింద మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోండి. మీ ఫార్మర్స్ కోటా వచ్చిందా లేదా, మీరు అప్లై చేశారు, మీ దగ్గర ఎస్ రాలేదు, సో ఏంటి అలా ఏ మిస్టేక్స్ ఉన్నా సరే, నేమ్లో కానీ ఏదైనా సరే మీరైతే మెయిల్ చేయండి విత్ ఒరిజినల్ డాక్యుమెంట్. అది ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. సో ఇవి ఓసీ అన్రిజర్వ్డ్, ఇవి లోకల్ ఇలా ఉంటుంది. అండ్ ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్స్ కోటా, నాన్ రూరల్ ఎన్ఆర్ అంటే, అండ్ ఎఫ్ఆర్ అంటే ఫార్మర్స్ కోటా రూరల్ అనమాట. సో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇవేమో వెటర్నరీ సైన్సెస్ అండ్ అలాగే అనిమల్ హస్బెండరీకి, అండ్ ఇవి చూసుకోవచ్చు అగ్రికల్చర్కి. సో ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే నేను 1 by 1 చెప్పడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, అర్థమవుతుందా. నెక్స్ట్ చూసుకోవచ్చండి, అసలు ఏ కాలేజ్ పార్టిసిపేట్ చేస్తే కౌన్సిలింగ్లో అనేది మాట్లాడదాం. సో ఫస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ, ప్రొఫెసర్ జయశంకర తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ హైదరాబాద్, అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండ లక్ష్మణ్ యూనివర్సిటీ, మొత్తం కలిపి ఉంటుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ ప్రొఫెసర్ జయశంకరలో వచ్చి చూసుకుంటే మనకి అగ్రికల్చర్లో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్, అశ్వరావుపేట, అండ్ నెక్స్ట్ పొలాస, పాలెం, వరంగల్ డిస్టిక్, బీజేఆర్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల డిస్టిక్, అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్, తోర్నాల. సో ఈ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు సీట్స్ చూసుకోవచ్చు, 615 ఉన్నాయి. అండ్ అలాగే 227 అని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటే, ఇవి కార్నర్ కోట, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి, కమ్యూనిటీ సైన్స్ ఏంటంటే కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్లో ఉంది. సో చూసుకోవచ్చు 38 జనరల్ నార్మల్ కార్నర్ కోట అండ్ 5 సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోట. అండ్ ఫుడ్ టెక్నాలజీలో చూసుకుంటే కాలేజ్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అనమాట, రుదూరులో ఉంది, నిజామాబాద్ డిస్టిక్, 25 కార్నర్ కోట అండ్ 5 వరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు పివి నరసింహారావు హెల్త్ యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజెస్ ఏంటంటే, ఇవి చూస్తున్నారు కదా, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్. అండ్ అలాగే చూసుకోవచ్చు 3 వెటర్నరీ, కోర్టాల జగిత్యాల డిస్టిక్ అండ్ మన్మునూర్ అనమాట, వరంగల్ డిస్టిక్. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 184 సీట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. కాకపోతే ఇందులో మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు పివి నరసింహారావులో. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు యూనివర్సిటీలో. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు అండి, ఫిషరీస్ అనమాట, బిఎఫ్ఎస్సి అంటే ఫిషరీస్ అండ్ సైన్సెస్ చూసుకోవచ్చు, వనపర్తిలో ఒకటి ఉంది, ముత్తుకూరు నెల్లూరు డిస్టిక్లో ఒకటి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు 28 సీట్స్ ఇందులో ఉన్నాయి అండ్ 11 సీట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోగలరు. అండ్ శ్రీ కొండల లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ హార్టికల్చర్ అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మీరు అగ్రికల్చర్ ఆఫ్ రాజేంద్ర నగర్ ఉంది, హైదరాబాద్ ఉంది. అండ్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వనపర్తిలో ఒకటి ఉంది. అండ్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మయల్ మహబూబాబాద్లో ఒకటి ఉంది. 200 సీట్స్ అయితే కర్నూలు కోట అండ్ 34 సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి, మనకి ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఉంటుందో వాటిలో కూడా ఒక 40% వరకు ఫార్మర్స్ కోటా రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అదే ఇక్కడ వాడు క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ చూసుకోవచ్చండి, 44 సీట్స్ అనేది మనకి వెటర్నరీ సీట్స్లో ఈ ఇయర్ అయితే యాడ్ అయిపోయాయి. వీసీఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మెన్షన్ చేశారని చెప్పారు. ఒక 44 సీట్స్ అయితే వెటర్నరీకి అయితే మనకైతే యాడ్ అయిపోయాయి అనమాట.
సో మళ్ళీ ఇక్కడ చూడొచ్చు కదా, షేరింగ్ ఆఫ్ సీట్స్ యాజ్ పర్ ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఇంతకుముందు వరకు ఉండేది. సో ఇదేంటంటే గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేస్తామని చెప్పారు. అది రిజైన్ అవ్వంటే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లైక్ ఆ షేరింగ్ ఉందా లేదా అనేది ఆంధ్ర వాళ్ళకి. సో ఇది ఓవరాల్గా మనకి సీట్ మ్యాట్రిక్సెస్ అనమాట, అండ్ కాలేజెస్ ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది. ఓకేనా. నెక్స్ట్ చూసుకోవచ్చు ఫీ స్ట్రక్చర్ ఏంటి, కాలేజెస్ ఉంది ఫీ స్ట్రక్చర్ ఏంటి అని అనుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి హార్టికల్చర్ కానీ, కమ్యూనిటీ సైన్స్లో కానీ, ఫుడ్ టెక్నాలజీలో కానీ మనం చూసుకోవచ్చు ట్యూషన్ ఫీ వచ్చరికి 10,700 ఉంటుంది. అదర్ స్పెషల్ ఫీ వచ్చరికి 12,700. లైబ్రరీ ఇవన్నీ రీఫండబుల్ అనమాట, ఒకసారి చూసుకోవచ్చు. లైబ్రరీ 2,500, ల్యాబొరేటరీ 2,500, హాస్టల్ ఫీ డిపాజిట్ 5,500, మెస్ 5,500, అండ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్ ఉంటుంది పర్ సెమిస్టర్ ఉంటుంది 5,500. హాస్టల్ రూమ్ రెంట్ ఉంటుంది 1,650 రూపీస్. సో ఓవరాల్గా మీకు ఇందులో 46,515 అవుతుందన్నమాట. సో మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు హాస్టల్ మెస్ ఛార్జెస్ అన్ని సపరేట్. ఇవేంటి అంటే ఇది జస్ట్ డిపాజిట్ అనమాట, మీకు లాస్ట్లో రీఫండ్ అవుతాయి, జస్ట్ కాషన్ డిపాజిట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు మధ్యలో డిస్కౌంట్ ఎన్ని కట్ చేసుకుంటారు, సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకొచ్చండి వెటర్నరీ సైన్స్ ఒకటి, యానిమల్ హస్బెండరీ 12,460 పర్ యానం కట్టాలి ఉంటుంది ట్యూషన్ ఫీ మీరు ప్రతి ఇయర్. అండ్ అలాగే స్పెషల్ ఫీ ఉంటుంది 22,500 ప్రతి ఇయర్ కడుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి రీఫండబుల్ ఫీజ్ లైబ్రరీ 1,950, ల్యాబొరేటరీ 1,950, హాస్టల్ 9,760, అండ్ మెస్ కూడా 9,760, అండ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఉంటాయండి 990 పర్ మంత్ కట్టాలి. మీరు ఇది నోట్ చేసుకోండి, ఇక్కడ పర్ సెమిస్టర్, ఇది పర్ మంత్. హాస్టల్ రూమ్ రెంట్ చూసుకోవచ్చు 3,890 పర్ యానం ఉందన్నమాట. సో ఓవరాల్గా 63,260 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఫిషరీస్లో చూస్తే ట్యూషన్ ఫీ 6,250 రూపీస్ పర్ సెమిస్టర్ మీరు పే చేయాలి. అండ్ అలాగే అదర్ స్పెషల్ ఫీ 15,520 రూపీస్ పర్ సెమిస్టర్ మీరు పే చేయాలి. అండ్ రీఫండబుల్ చూసుకోవచ్చు సేమ్ యాజ్ మనకి ఇందులో వెటర్నరీ సైన్స్లో యానిమల్ హస్బెండరీలో ఉన్నట్లే సేమ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడాను ఏదైతే మనకు హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్ ఉందో ఇది కూడా మాక్సిమం సేమ్ ఉంటుంది, 900 ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు హాస్టల్ రూమ్ 1,950 పర్ సెమిస్టర్ మీరు ఇది కట్టాలి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా 48,130 రూపీస్ అయితే మీకు అవుతుంది. మళ్ళీ మీకు హాస్టల్ మెస్ ఛార్జెస్ అన్ని సపరేట్ అండి, అడిషనల్ ఎక్స్ట్రా పడుతుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకోవచ్చండి హార్టికల్చర్ అనమాట. సో ఇవేంటి అంటే యూనివర్సిటీస్, ఇది అగ్రికల్చర్ కానీ, కమ్యూనిటీ సైన్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ. ఇది వచ్చరికి వెటర్నరీ అండ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీకి పివి నరసింహారావు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి శ్రీ కొండా లక్ష్మణ్ ఏంటంటే ఇది హార్టికల్చర్కి మాత్రమే అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. ట్యూషన్ ఫీ వచ్చరికి 10,450 పర్ సెమిస్టర్ మీరు పే చేయాలి. అదర్ స్పెషల్ ఫీ 13,900. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ల్యాబొరేటరీ ఇవన్నీ డిపాజిట్ రీఫండబుల్ ఉన్నాయి కదా, లైబ్రరీ ల్యాబొరేటరీ 2,000, హాస్టల్ డిపాజిట్ అండ్ అలాగే మెస్ డిపాజిట్ రీఫండబుల్ 5,000. అండ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 6,600 పర్ సెమిస్టర్ మీరు కట్టాలి. హాస్టల్ రూమ్ రెంట్ 1,760 పర్ సెమిస్టర్ మీరు కట్టాలి. సో ఓవరాల్గా 46,710 రూపీస్ అయితే క్లియర్ కట్గా అవుతుంది. మళ్ళీ మీకు ఇక్కడ చెప్పాను కదా హాస్టల్ ఫీ, మెస్ ఫీ ఇవన్నీ ఛార్జెస్ సపరేట్ ఎక్స్ట్రాగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎలాగా, పైన మనం కాన్వర్ కోట మాట్లాడడం భయ్యా బాగుంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎలాగా. సో చూసుకోవచ్చు పివి నరసింహారావుది ఉంది కదా, అగ్రికల్చర్ కానీ, కమ్యూనిటీ సైన్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ సెమిస్టర్లో 3 lakhs ఉంటుంది, అండ్ సెకండ్ సెమిస్టర్లో 1 lakh ఉంటుంది. అండ్ సేమ్ అంతే అనమాట. సెకండ్ ఇయర్లో మీకు ఫస్ట్ సెమిస్టర్కి 1 lakh, అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఇంకా 1 lakh అవుతుంది అనమాట. సో ఇవి ఇయర్స్, ఇవి సెమిస్టర్స్ అనమాట. ఓన్లీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి మాత్రం మీరు 3 lakhs కడతారు. అండ్ ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆ సెమిస్టర్స్ కానీ 2 సెమిస్టర్స్ అలా కంటిన్యూస్గా 1 lakh. సో ఓవరాల్గా మీకు అయ్యేది మాత్రం 10 lakhs అయితే అవుతుందన్నమాట. ఒకసారి గుర్తుపెట్టుకుని ఓవరాల్ కోర్స్ అయిపోయేసరికి మీకు అయితే ఒక 10 lakhs అయితే అవుతుంది అగ్రికల్చర్లో. అండ్ శ్రీ కొండా లక్ష్మణ్ చూసుకుంటే మనకి హార్టికల్చర్ది ఫస్ట్ సెమిస్టర్లో మీరు 2,82,195 రూపీస్ ఫస్ట్ ఇయర్లోకి పే చేయాలి. అండ్ సెకండ్ సెమిస్టర్కి అదే ఇయర్లో 88,258 రూపీస్ పే చేయాలన్నమాట. అండ్ తర్వాత కంటిన్యూస్ చేస్తే అన్నింటిలో మీరు 88,258, 88,258 పర్ సెమిస్టర్ పే చేస్తూ వెళ్ళాలి. సో దీనికి వచ్చేసరికి ఒక 9 lakh రూపీస్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే మీరు అడగచ్చు పివి నరసింహారావు ఎందుకు లేదంటే అక్కడ మన సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్సే లేవన్నమాట. అండ్ చూసుకోవచ్చండి ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే, ఓకేనా. ట్యూషన్ ఫీ కానీ అవి కానీ అన్నీ కలిపి మాత్రమే. అండ్ మీకు చూసుకోవచ్చు హాస్టల్ కానీ మెస్ ఛార్జెస్ కానీ సపరేట్గా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇదన్నమాట ఓవరాల్గా మా ఈ వీడియో ఇక్కడితో ఎండండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మేము మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.